విశృంఖలత్వం మరియు స్వేచ్ఛ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 13 వరకు. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. విశృంఖలత్వం అంటే మనకు చేయాలనిపించిందల్లా చేయడం అనేది అతి ఘోరమైన బానిసత్వం. స్వేచ్ఛ అంటే యేసుక్రీస్తులో మనం సంపూర్ణంగా ఏమి కాగలమో అలా ఉండే స్వాతంత్రం. విశృంఖలత్వం ఒక నిర్బంధం, స్వేచ్ఛ ఓ నెరవేర్పు. వాక్యాన్ని స్వాతంత్రము ఇచ్చు నియమము అని ఎందుకన్నారంటే, దేవుడు మన హృదయాలను చూసి మనకే గాని అలా చేయడానికి స్వేచ్ఛ ఉండి ఉంటే మనమేం చేస్తామో తెలుసుకుంటాడు. ఒకవేళ ఆయన ఆజ్ఞలను బట్టి మాత్రమే మనం దేవునికి లోబడితే మనం క్రైస్తవులంగా నిజంగా పరిపక్వత చెందడం లేదు. దేవుని వాక్యం మన హృదయాలను మార్చగలదు మరియు దేవుని చిత్తం చేయాలనే కోరిక పుట్టించగలదు. ఆ విధంగా లోబడాలనే అగత్యత మన అంతరంగంలో నుండి కలుగుతుంది. మన నమ్మకాలు మన ప్రవర్తనను అదుపు చేయాలి. మనం యేసు దేవుని కుమారుడని నిజంగా నమ్మితే, అలాగే ఆ దేవుడు కృపగలవాడని, ఆయన వాక్కు సత్యమని, ఆయన ఒకరోజు మనకు తీర్పు తీరుస్తాడని నమ్మితే మన నడవడి మన నమ్మకాలను వెల్లడి చేస్తుంది. మనం శాస్త్రీయ సిద్ధాంత బోధ లేని వారిపై దాడి చేయడానికి ముందు మనం ప్రయత్నించే సిద్ధాంత బోధను మనం అభ్యాసం చేసేలా చూసుకోవాలి. మన విశ్వాసం యొక్క యథార్థతకు సంబంధించిన పరీక్షల్లో ఒకటి మనం ఇతరులను ఎలా చూస్తాం అనేది. మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులం కాగలమా? లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఓ కొత్త వ్యక్తి మీ ప్రవర్తనను ఓ వారం పాటు గమనిస్తే ఆ వ్యక్తి మీ నమ్మకాలను ఖచ్చితంగా నిర్ణయించగలడని మీకు అనిపిస్తుందా? వివరించండి. ఆమెన్.